ఏరియాలో గుర్రపు డెక్క వలన ఫ్లోయింగ్ వాటర్ కి అడ్డుపడి పెదట్ల గాడి చిన్నట్ల గాడి అలాగే ఉప్పుటేరు కొల్లేటికోట బ్రిడ్జ్ దగ్గర గుర్రపు డెక్క అడ్డుపడి అలాగే మురుగు కాలంలో అడ్డుపడి రోడ్లు పంట పొలాలు మునిగిపోతున్నాయి. దాని మీద ఏం చేయాలనేది లా అండ్ ఆర్డర్ లో టెక్నాలజీ వాడతా అన్ని తెలిసిన నేను ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకుమార్ కిషోర్ గారిని అడిగాను. ఇలా ఉందంటే ఆయన ఒక 4 నెలల క్రితం నాకు వీడియో పంపారు. ఆ వీడియోలో ఇలాగే గుర్రపు డెక్కను కొట్టేసే మిషన్ ఒకటి తయారు చేసి అది ఢిల్లీలో చైనా నుంచి ఇంపోర్ట్ చేసింది. ఎంతైతే బాగుంటుంది కొందామండి అంటే ఆయన కనుక్కుంటే 90 లక్షలు అన్నారు. 90 లక్షలు మనం పెట్టి ఇప్పుడు ఎలా చేద్దాం, డిపార్ట్మెంట్ కి ఎలా చేద్దాం అన్నప్పుడు ఒకసారి మనం ట్రై చేద్దాం అని చెప్పి నిజంగా నాకు అద్భుతం అనిపిస్తుంది. కైకలూరులో ఒక మామూలు ఫౌండరీ రాము తను ఒక ఇంజనీరింగ్ చదివిన పసలపూడి నాని కలిపి ఎస్పీ గారి డైరెక్షన్ లో ఒక గ్రూప్ తయారు చేసుకుని వీళ్లు ఈ బోట్ ని మొదట తయారు చేశారు. చేసి ఒక 2 నెలల కోసం ట్రైల్ వేద్దామంటే అది బెల్ట్ పెట్టేసరికి లోడ్ బట్టి స్లిప్ అయిపోతాను. అప్పుడు చైన్ పెట్టి గేర్ బాక్స్ పెట్టి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని కొన్ని వేల మెసేజ్లు ఎస్పీ గారు ఆయన రోలు దీంట్లో మామూలుగా ఇరిగేషన్ ఆడు చేసింది, ఇంజనీర్లు చేసింది. ఆయన ఎస్పీ గారు అయ్యుండి ఆయన ఇళ్లతో కొన్ని వేల మెసేజ్లు పెట్టుకుని ఇవాళ ఈ రకంగా గుర్రపు డెక్కని ఫ్లోయింగ్ వాటర్ లో కొట్టేస్తే ఆ నీళ్లకు అడ్డుపడుకోకుండా కిందకి వెళ్తానికి ఉంది. చాలా ఉంది. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మార్చులకి అలాగే స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి ఈఎన్సీ వెంకటేశ్వర గారికి వాళ్ళందరికీ పంపించి దీన్ని ఇంకా దీంట్లో ఏమైనా మాడిఫికేషన్లు అవసరమైతే వీళ్లు చాలా బాగా చేశారు. అసలు ఊహించలేము. రాము అతని ఎక్స్పీరియన్స్ తప్ప నేను చదువుకోలే ఫౌండ్ నాని వెనకాల సపోర్ట్ పసపడి దీనికి టెక్నికల్ అడ్వైజ్ అంతా ఎస్పీ గారు ఇచ్చారు. ఇచ్చి తయారు చేసి ఇవాళ ట్రయల్ రన్ చేసాం. చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. మనస్ఫూర్తిగా ఇది అంటే ఎవరి రోల్ ఇది, ఎవరు ఇది మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, అలాగే రాజకీయ నాయకులు కూడా దీంతో కానీ ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి, ఏ రకంగా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేశారు. ఇది అందరి దృష్టికి తీసుకెళ్లి డెల్టా ప్రాంతం అంతా ఇది ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. ఫ్లోయింగ్ వాటర్ లో మామూలు స్టిల్ వాటర్ లో కొడితే కట్ అయిపోయి అది కుళ్ళిపోయి కొంచెం నీళ్లు పాడవుతాయి. అదే ఫ్లోయింగ్ వాటర్ లో కొట్టేస్తే ఎప్పటికప్పుడు నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి బాగుంది, చాలా సంతోషం. దీంట్లో ప్రత్యేకంగా ఈ ఐడియా ఇచ్చి నాకు ఇలా చేసింది మన ఏలూరు జిల్లా ఎస్పీ గారైన ప్రతాప్ శివకిషోర్ గారు. దానికి కైకలూరులో ఊహించిన విధంగా వీళ్ళిద్దరూ రాము నాని వీళ్ళిద్దరూ కలిసి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకసారి చూస్తే మనకే మనసుంటే మార్గం ఉంటుందనే దానికి ఇవాళ జరిగిన ఇది సక్సెస్. ఇది వీళ్ళకి ఆ 90 లక్షలు చెప్పింది వీళ్ళకి 10 లక్షల లోపల తయారైంది. ఈ బ్లేడ్స్ హారిజాంటల్ గా ఉన్నాయి. అలాగే వర్టికల్ గా బ్లేడ్స్ పెడితే కిక్కిస్ ని కూడా కట్ చేసేట్టు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి దాన్ని కూడా మోడల్ చేస్తే ఇక్కడ మెయిన్ ప్రాబ్లము వాటర్ ఫ్లోకి గుర్రపు డెక్క పైనుండి ఆపుతా ఉంటే నీళ్లలో పెరిగిపోయిన కిక్కిస్ ఆపుతుంది. కాబట్టి దాన్ని కూడా కొట్టే విధానం త్వరలోనే చేయమని ఆయన కోరుతున్నారు.